ప్రభువా నీకు వందనాలు ప్రభువా, మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మలను అభిషేకించబడి దీవించబడి వర్ధల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. లూకా సువార్త 15:19. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని. కూలి వానిలో ఒకనిగా నన్ను పెట్టుకోము. పాత నిబంధనలో ఎక్కువ శాతం చదివిన వాక్య భాగం, ప్రపంచ దేశంలో కొన్ని కోట్ల మంది చదివిన వాక్య భాగం ఏంటంటే కీర్తన 23 అంట. ఎక్కువ శాతం కొత్త నిబంధనలో చదివిన వాక్య భాగం ఏదంటే పాత నిబంధనలో చదివింది 23. లూకా సువార్త 15:11 తప్పిపోయిన కుమారుని గురించి ఎక్కువ శాతం ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది ఆ వాక్య పట్టణాన్ని చదివారంట. పెద్ద కుమారుడు సెల్ఫ్ రైచియస్ పీపుల్ మారు మనసు పొందాలని మనకు తెలియపరుస్తుంది. దోస్ హు ఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ రైచియస్ దే హ్యావ్ టు రిపెంటెన్స్ లైక్ పారిసిస్. పరిసేయలాగా సదుకేయలాగా నేనే భక్తి, నాలాంటి గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఎవరు లేరు, నేనే మంచివాడు, నా మంచితనమే నన్ను కాపాడుతుందని ఎవరైతే సెల్ఫ్ రైచియస్నెస్ సున్నితి, ఈ సున్నితిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారో వాళ్ళు మారు మనసు పొందాలని ఆ పెద్ద కుమారుడు యొక్క లైఫ్ మనకు తెలియపరుస్తుంది. అట్టి సునీతిలో జీవిస్తూ తండ్రిని దుఃఖపెట్టేవాడిని, ఇటు తండ్రి నుండి విడిపోయి పారిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకొని తిరిగి వచ్చే ఆ తప్పిపోయిన కుమారుని క్షమించే హృదయం గలవాడని మనకు తెలియపరిచేది ఏదంటే ఆ తండ్రి యొక్క హృదయం అని మనకు ఆ లూకా సువార్తలో మనకు కనపడుతున్నాయి. ఈనో Gospel of Luke chapter 15 verse 11 to 30 talks about prodigal son's repentance, and the same story, the same things talks about self-righteous man, that is the elder one. Those who are living with the self-righteous, they have to repent. ఎవరైతే మరి స్వనీతిలో జీవిస్తున్నారో వాళ్ళు రక్షణ పొందాలని మనకు తెలియపరుస్తుంది. వారు దేవుని తండ్రి దగ్గరికి తిరిగి రావాలని మనకు తెలియపరుస్తుంది. నోబడీ నోస్ ఫాదర్ హార్ట్స్. తండ్రి యొక్క హృదయం ఎవరికి తెలియదు. నోబడీ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, నోబడీ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని పాత నిబంధనలో ఎవ్వరూ తెలియపరచలేదు. After Jesus came as a form of the man to this world, he revealed the heart of God. యేసుక్రీస్తు లోకానికి మనిషిగా వచ్చిన తర్వాత దేవుని హృదయం అంటే ఇలాగే ఉంటుందని యేసు ద్వారానే మనకు అర్థమైంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 John chapter 3 verse 1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. తండ్రి ఎట్టి ప్రేమను మీకు అనుగ్రహించాడో చూడండి. నీ మీద దేవుడు చూపించిన ఆ ప్రేమ ఎట్టిదో మీరు గ్రహించాలా. పాపం చేయకుండా ఒక మనిషి ఉండటానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏంటంటే, నీ పాపం చేస్తే నీ కాలు పోతాయి, పాపం చేస్తే నీ కళ్ళు పోతాయి, పాపం చేస్తే నీ తరతరాలకు శాపాన్ని సమకూరుస్తావు. ఇది ఈ పద్ధతి. రెండవది పద్ధతి ఏంటంటే, దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో, దేవుని ప్రేమ ఎటువంటిదో దాన్ని తలపోసుకొని
ఆ దేవుని ప్రేమలో మనం జీవిస్తే మనం పాపం చేయకుండా ముందుకు వెళ్తాము. ఒకటి పాత నిబంధన పద్ధతి, ఇంకొకటి ఏమో కొత్త నిబంధన పద్ధతి. ఎఫెసీ సంఘానికి తెలుసుకోవాలని పౌలు కోరిందని చూడండి. ప్లీజ్ రీడ్ ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 17 and 18. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 చదవండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా నగునట్లుగా ప్రేమ యందు వేరు, దేవుని యొక్క ప్రేమ యందు, అందరూ ఇక్కడ ఉండి చదువు. దేవుని ప్రేమ యందు, అక్కడ ఉండి చదువు. దేవుని ప్రేమ యందు, దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు. ఇది కేవలం దేవుని ప్రేమలో మాత్రమే ఈ 4 ఫేస్ ఉంటాయి. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ యొక్క వెడల్పు, తర్వాత పొడవు, తర్వాత లోతు, తర్వాత ఎత్తు. ఈ 4 కార్యాన్ని, ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క పొడవు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు, ఈ 4ను ప్రభు యేసు ప్రభు వారు మనసులో పెట్టుకొని చెప్పిన స్టోరీయే ఈ తప్పిపోయిన కుమారుడు, ఆ తండ్రి యొక్క చరిత్ర. 4 ఉంటాయి. ఈ 4లో ఇప్పుడు మనం ఒకటి చూడబోతున్నాం. తండ్రి యొక్క ప్రేమ ఒక లోతు ఎంతో మనం చూడబోతున్నాం. వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద ఫాదర్స్ లవ్? తండ్రి యొక్క లోతు ఎటువంటిదంటే, నువ్వు అడిగింది ఇవ్వడం. యు నో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద ఫాదర్స్ లవ్? వాట్ యు ఆస్క్ సమ్ టైమ్స్ హీ విల్ నాట్ గివ్. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే దాని ఒక అర్థం ఏంటంటే, నిన్ను లోతుగా ప్రభు ప్రేమిస్తున్నాడు అర్థం. రేపు ఏం జరగబోతుందో, ఎలాగ జరగబోతుందో మనకు తెలియదు కనుక మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నాడో అంతంతకు దేవుడు నువ్వు అడిగిన వాటిని ఏం చేస్తాడంటే స్కాన్ చేస్తాడు. హీ విల్ డూ స్కాన్. If he finds something is going to happen through what you are expecting, definitely he will not give. Even if you fast and pray also, he will not give. నువ్వు భవిష్యత్తులో దేవుడు స్కాన్ చేసినప్పుడు నువ్వు అడిగిన వాటి ద్వారా భవిష్యత్తులో నీకు ఏదైనా దెబ్బలు తగలబోతుంది, సమస్యలు రాబోతుంది, కీడు జరగబోతుందని ప్రభు గ్రహిస్తే కనుక నువ్వు అడిగిన వాటిని దేవుడు ఇవ్వడు. దేవుడు అడిగిన వాటిని ఇవ్వకపోతేనంట దానికి పేరు లోతైన ప్రేమ అంట. బుద్ధి లేనివాడు దేవుడు అడిగిన వాటిని ఇవ్వకపోతే దేవుడు ప్రేమించలేదు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు అనుకుంటాడు. దేవుని యందు స్థిరపడిన వాడు అడిగిన వాటిని ఇవ్వకపోతే ఏమనుకుంటాడంటే, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అడిగిన వాటిని ఇవ్వలేదు, అందుకంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వబోతున్నాడు. నువ్వు అడిగిన వాటిని దేవుడు ఇవ్వకపోతే 2 కారణాలు. దేర్ ఆర్ 2 main reasons. The first reason, what you are expecting from the Lord, if he will give, and tomorrow if you face some problems, he will not give. నువ్వు దేవుని దగ్గర అడిగే వాటిలో రేపు నీకు చెడు జరగబోతుంది, కీడు జరగబోతుంది అంటే నీకు దేవుడు ఇవ్వడు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, నువ్వు అడిగిన వాటికంటే ఒక బెస్ట్
ప్రభు దృష్టిలో పడితే నీకు ఆ బెస్ట్ ఇవ్వాలని నువ్వు అడిగిన వాటిని ఇవ్వడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మంచివాడా కాదా చెప్పండి. వాట్ యు ఆర్ ఆస్కింగ్, ఇఫ్ గాడ్ ఫైండ్ ద బెటర్ థింగ్, బెస్ట్ థింగ్స్, He will not give you what you asked, because there is a better things waiting for you. God found the better things. దేవుడును అడిగిన వాటి కంటే శ్రేష్టమైన వాటిని చూచాడు కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగిన వాటిని దేవుడు ఇవ్వకుండా మొహం చాటి వేసినట్టుగా కనపడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు కొంచెం బాధపడతా, చాలా ఉపవాసం ఉన్నాను, చాలా ప్రార్థన చేశాను, కానీ దేవుడు నాకు అడిగిన వాటిని ఇవ్వలేదు. దేవుని ఆత్మ గలవాడు ఖచ్చితంగా గ్రహిస్తాడు, సంథింగ్ గాడ్ ఇస్ గోయింగ్ టు బెటర్. నాకు దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు, ఇంతకంటే బెస్ట్ ఇవ్వబోతున్నాడు. నేను దేవుడు ఉండి ఏదైతే ఆశించానో దానికంటే శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, ఇంకా శ్రేష్టమైనది దేవుడు ఎక్కడో చూసేశాడు. నీకు శ్రేష్టమైన వాటిని ఇచ్చే దేవుడు చెడ్డవాడు అవుతాడా? నీకు 2 లక్షలు పెట్టి మంచి మోటార్ సైకిల్ కొని ఇవ్వాలని మీ నాన్న అనుకున్నప్పుడు నాకు ఒక సైకిల్ కొనివ్వండి, ఇవ్వలా. మరలా ఒక నెల తర్వాత వచ్చి, ఏంటన్నా నేను అడుగుతా ఉన్నాను, కొత్త సైకిల్ కాకపోయినా నాకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనివ్వు. మీ నాన్న అంటాడు, ఏంట్రా మతి లేకుండా మాట్లాడుతున్నావు ఏంట్రా? నేను నాకున్న డబ్బుతో నీకు మంచి బండి కొనివ్వాలనుకున్నానా? నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి, నీ ఆలోచన కంటే నా ఆలోచనలు ఎంతో ఉన్నతమైనది, ఎంతో గంభీరమైనది. అందుకొరకే నువ్వు అడిగింది ఇవ్వలేదని నువ్వు బాధపడవద్దు. నువ్వు అడగలేని వాడు ఒకటి ఉంది, అది నువ్వు అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి, అది పవిత్రమైనది, అది నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన థియరీకిని ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి దగ్గర అడిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? విరిగిపోయిన మనస్సుతో వచ్చాడు, మనస్సాక్షి కల్మషమైపోయింది, కల్మషమైపోయిన మనస్సాక్షితో వచ్చాడు, నేరారోపణ చేసే మనస్సాక్షితో తిరిగి వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఇతను ఏమంటున్నాడు? నన్ను కూలి వారిలో ఒకరుగా చేర్చుకోండి. నీ మీద నాకు చాలా ప్రేమ కుమారుడా, ఇంకా నా ప్రేమ మారలేదు. నిన్ను అప్పుడు ఎంత ప్రేమించాను, ఇప్పుడు కూడా అలాగే నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి కమాన్ నేను ఒక కూలివాడుగా ఒక్కడిగా చేర్చుకుంటాను అని గనక ఆ తండ్రి చెప్పి ఉంటే, బయట నుండి బాధపడి వేదన పడిన వాటికంటే లోపల ఉండి ఇంకా 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 కురింగిపోడా. బయట ఉండి ఏమని బాధపడుతున్నాడో, ఎక్కడ బాధ వచ్చిందంటే చూడండి, లూకాసు వార్త 15:15. వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. 15:17. When he remember father's abundance, he started to turn to father's home. He want to change his way. తండ్రి యొక్క సమృద్ధిని ఎప్పుడైతే చూస్తాడో జ్ఞాపకానికి వచ్చిందో, తండ్రి యొక్క సమృద్ధిని
తనలో ఉన్న కలిమిని, లేమితనాన్ని, ఎప్పుడైతే తన యొక్క ఆకలిని, తన లేమితనాన్ని ఎప్పుడైతే చూచాడో, కంపేర్ చేశాడో, ఎక్కడ లేని బాధ వచ్చేసింది. ఇదే ఆయనకు నొప్పిని తీసుకొచ్చింది. కనీసం మా ఇంటిలో పనివాడుకు దొరికే భోజనం కూడా నాకు దొరకట్లా. ఈ లైఫ్ ఏంటి అసలు? నేనేంటి? నా లైఫ్ ఏంటి? నేను ఎక్కడ ఉండాలి? ఏ స్థాయిలో ఉండాలి? ఈ లైఫ్ ఏంటి? కనీసం నాకు ఒక పనివాడుకున్న మర్యాద కూడా లేదు, ఒక పనివాడుకున్న ఆ యొక్క ఆహారం కూడా లేదు. నాకు ఎందుకు ఈ జీవితం అని అప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వస్తున్నాడు. చూడలేదు, ఎప్పుడో చూచినవి జ్ఞాపకం చేస్తూ ఉంటేనే ఆయనకు అంత బాధ కలిగింది. ఇప్పుడు గనక ఆయన అడిగినట్టే ప్రేమ కొలది, ఆయన అడిగినట్టే ఇంటిలో ఒక పనివాడుగా పెట్టుకుంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా చెప్పండి? ఇంకా ఎక్కువ అవుతుంది. తండ్రి చూడలేడు, తన కొడుకు తన దగ్గర జీతం పుచ్చుకొని పనిచేయటాన్ని తండ్రి చూడలేడు. ఒక కొడుకుగా సమస్తానికి అధిపతిగా ఉండే వ్యక్తి అందరిలాగా ఒక కూలివాడుగా ఉంటూ ఎప్పటికప్పుడు తండ్రి దగ్గర కూలి తీసుకెళ్ళిపోయి ఉంటే ఇంకా బాధపడేవాడేమో. అసలు హార్ట్ బ్రేక్ అయిపోయేదేమో. ఇట్ మైట్ హావ్ బ్రోకెన్ హిస్ హార్ట్. సొంత అన్నేమో ఒక అధికారిగా, ఆధిపత్యం వహించేవాడుగా, ఒక మాస్టర్గా ఇంట్లో ఉన్న వాటన్నిటినీ చూసుకుంటా ఉంటే వీడు తన అన్నయ్య కింద ఒక పనివాడుగా ఉండటం ఇంకా ఆయన్ని పొడిచేదేమో. తండ్రి ఆయన మీద ఉన్న ప్రేమ కొలది, ఆయనకున్న ఆ సంకుచిత భావానికి, ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, తనలో ఉన్న ఆ సంకుచిత భావానికి, ఆ నున్నిత భావానికి స్వస్తి చెప్పాలి, ఇక్కడతో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. కాబట్టి ఆయన అడిగింది ఇవ్వాలా. ఎందుకు అడిగింది ఇవ్వలేదు? ఇంతకాలం 3 సంవత్సరమో 5 సంవత్సరమో బయట ఉండిపోయాడు. ఇంకా నున్నిత భావముతో, ఆ యొక్క సంకుచితమైన మనసుతో ఇంకా బాధపడుతూ చచ్చిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఆ తండ్రికి. అందుకొరకే అడిగింది దేవుడు ఇవ్వాల. అది ఆయన ప్రేమను చూపిస్తుంది. నువ్వు అడిగింది ఇవ్వలేదని నువ్వేం బాధపడక. దేవుని చిత్తం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి. God always do everything in a perfect manner because He is a wise God. He knows past, present and future. So according to the future, He will calculate everything, and also He wants to give the best in your life. So sometimes if it is not go inside what you ask from the Lord, He will not give. నువ్వు అడిగింది ఆయన మనస్సులో ఉన్న ప్రణాళికకి సరిపోకపోతే, రెండు కలవకపోతే దేవుడు అడిగింది ఇవ్వడు. అడిగింది ఇవ్వలేదని నువ్వు బాధపడకూడదు. నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, నేను యేసులో ఉన్నాను, ఇంకా నాకు దేవుడు బెస్ట్ ఇవ్వబోతున్నాడు, నా లైఫ్ని ఇంకా అలంకరించబోతున్నాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 verse 32. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. చెయ్యి ఉంచమని అడిగారంట. అయితే వాళ్ళు ప్రార్థన విన్నాడా దేవుడు? వినలా. చూడండి, సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, చేతులు ఉంచమంటే ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? చేతులు ఉంచడానికి ఏకాంతంగా తీసుకెళ్ళటానికి చాలా తేడా ఉంది. చేతులు ఉంచటం కరెక్టా, ఏకాంతంగా తీసుకెళ్ళటం వల్ల కరెక్టా అంటే దేవుడు చెప్పిందే కరెక్ట్. ఏకాంతంగా తీసుకెళ్ళటమే కరెక్ట్.
చేతుల ఉంచితే అక్కడే స్వస్థత పొందుకొని మరలా వాళ్ళ మధ్యలోనే తిరుగుతాడు, మరలా నత్తితనం వచ్చేస్తాడు. ఎందుకు ఏకాంతంగా తీసుకెళ్ళాడంటే తన పొందిన స్వస్థతను కాపాడుకోవటానికి ప్రభు ఏకాంతంగా తీసుకువెళ్తున్నాడు. ఆయన ఎందుకు వేరు చేశాడంటే తన పొందిన స్వస్థతను పోగొట్టుకోకూడదని. నీ పొందిన ఆశీర్వాదాన్ని పోగొట్టకుండా ఉండటానికి కొన్నిసార్లు దేవుడు నిన్ను వెలుపలకు తీసుకెళ్తాడు. నంబర్ 3, ఎక్సోడస్ 33, 18, 19. ఎక్సోడస్ 33 verse 18 and 19. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా Moses asked God, show me your grace. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. చూడండి, he asked Lord, show me your face. Again he asked Lord, show me your face. రెండు వినలా. మొదటిగా మహిమను చూపించమన్నాడు, అది వినలా. తర్వాత 20వ వచనంలో నీ ఫేస్ చూపించమన్నాడు, అది చూపించలేదు. ఎందుకు చూపించలేదు చెప్పండి? వై గాడ్ డిడ్ంట్ షో హిస్ ఫేస్? ఇఫ్ హీ వుడ్ హావ్ షో హిస్ ఫేస్, హీ వుడ్ హావ్ డై. దేవుడు కనుక మోసే అడిగినట్టు తన మొగాన్ని చూపించి ఉంటే ఆ మొగములో ఉన్న వెలుగు మోసేని చంపేసేదేమో, ఆ వెలుగుకు మెల్ట్ అయిపోయేవాడేమో. అందుకొరకే అడిగింది ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే ఆయన మోసే జీవించాలి అనేది, చనిపోవాలనేది కాదు. అడిగింది ఇవ్వకపోవటానికి మూడో కారణం ఏమంటున్నాను ఇప్పుడు? నువ్వు చనిపోకుండా జీవించాలి. యూ షుడ్ నాట్ డై, యూ మస్ట్ అలైవ్. దట్స్ వై సమ్టైమ్స్ వాట్ యూ ఆస్క్ హీ వోంట్ గివ్. చివరిగా ఆదికాండం, జెనసిస్ 32:29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. హల్లెలూయా. See, Jacob is asking, tell me your name. God didn't tell his name because now at present no use of it. All his need is blessings. So God blessed him. He didn't tell his name. ఇప్పుడు యాకోబుకు కావాల్సింది నీ పేరేంటి, మీ యొక్క లోతు ఎంత, పరలోకం ఏంటి, భూలోకం ఏంటి, ఇది కాదు ఇప్పుడు ఆయనకు అవసరం. ఆయనకు అవసరమైనంత ఆశీర్వాదం ఆశీర్వదించేశాడు. నీకు ఏది కావాలో అదే దేవుడు నీకు ఇస్తారు. నీవు ఇప్పుడు అవసరం లేనిది నువ్వు దేవుని దగ్గర అడిగితే నీకు ఇవ్వడు. ఇప్పుడు నీకేం కావాలో అదే ఇస్తాడు. నీకు అవసరం లేనిది నువ్వు అడిగితే అది నీకు ఇవ్వడు. అందుకొరకే యాకోబు అడిగిన వాటిని దేవుడు ఇవ్వలా. ఇప్పుడు నీకు కావాల్సింది ఆశీర్వాదం. ఆశీర్వాదం కూడా ఏంటో తెలుసా? తన సహోదరు చేతులు ఉంది, రక్షించటమే ఆశీర్వాదం. తప్పిపోయిన కుమారుడు నన్ను కూలి వాన్లో ఒక్కడిగా చేయమని అడిగాడు, అది దేవుడు ఇవ్వలా. అది దేని చూపిస్తుందంటే ఆయన ప్రేమను చూపిస్తుంది. దేవుడు అడిగిన వాటిని ఇవ్వకపోతే మీరు బాధపడకూడదు. శ్రేష్టమైన వాటిని దేవుడు ఇవ్వబోతున్నాను అర్థం. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని క్షమించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. తండ్రి ప్రభా, మేము అడిగిన వాటిని ఇవ్వకపోతే దాంట్లో ఏదో గొప్ప ఆశీర్వాదం ఉందని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా, నీ వాక్కు కొరకు వందనాలు, నీ ఆశీర్వాదం కొరకు వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి ప్రభా. పరలోకం మహిమతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా, ఆశీర్వాదముతో నింపండి ప్రభా. నీ సమయంలో సమస్తం జరగాలని ప్రార్థిస్తూ యేసు నామములో స్వస్థత దయచేయమని ప్రభా, నేను అర్థం చేసుకున్న మనస్సు దయచేయమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.